భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రగొండ మండలం తుంగారం గ్రామ సభలో రైతు ఆత్మీయ భరోసా రాలేదు అని, ఇందిరమ్మ ఇల్లు రాలేదని గ్రామస్తులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఎన్నో సంవత్సరాల నుంచి దరఖాస్తులు పెట్టుకుంటున్నా ఇంతవరకు ఇల్లు కట్టుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఉన్నవారికి మరలా ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారని మహిళలు ఆరోపించారు. పేదలకు కాకుండా పైరవీకారులకు ప్రభుత్వ పథకాలను అందుతున్నాయని విమర్శించారు. సీఈ ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ అర్హత ఉండి పేర్లు రాని వాళ్లు మరలా దరఖాస్తు చేసి పెట్టుకోమని, ఆ పథకాల నిరంతర ప్రక్రియ అని, ఎవరూ గ్రామ సభల్లో గొడవలు పెట్టుకోవద్దని సర్ది చెప్పారు. దీంతో శాంతించిన గ్రామస్తులు దరఖాస్తులను అధికారులకు అందించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ శివరామకృష్ణ, ఎస్పీ, ఆర్పీ సర్వేయర్ ధర్మరాజు, టీఏ రాజు, సత్యనారాయణ గ్రామస్తులు పాల్గొన్నారు. మేము ఆన్లైన్లో మేము చేసిన సర్వేలో ఆన్లైన్లో సర్వేలో మీ ఇంటికి వచ్చి మీ దగ్గర ఫోటో తీసి సబ్మిట్ కొట్టాం. అక్కడి వరకే మా పని. రాలేదంటే అది మళ్ళీ వస్తాయి. వాళ్ళకు ఉన్నటువంటి పద్ధతుల ప్రకారం ఎంక్వైరీ చేశారు, మీకు రాలేదు, మీరు కొత్తది పెట్టండి. మళ్ళీ అది నిరంతర ప్రక్రియ. గతంలో ఆగిపోయినాయి కదా, ఇప్పుడు నిరంతరం చేస్తామని చెప్తున్నారు అధికారులు చెప్పింది మనం వినాలి. వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళకు ఉంటాయి. నీ ఒక్కంది కాదు, నీకు ఆగిపోయింది, నువ్వు న్యూ అప్లికేషన్ ఇవ్వు, ఇబ్బంది లేదు. దాన్ని విను, దాన్ని వాళ్ళు ఎన్ని రోజులు చేస్తారో వాళ్ళ టైం ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ అర్హులకు సంబంధించినటువంటి లిస్టు, లబ్ధిదారులు అనేది వాళ్ళు మళ్ళీ ఫైనలైజ్ చేస్తారు. ఫైనలైజ్ చేసినప్పుడు ఉంటుంది ఈ అర్హత ఎవరికి ఉన్నదో వాళ్ళకి వస్తుంది. అది నిరంతర ప్రక్రియ అని చెప్తుర్రు. మనం వాళ్ళు చెప్పేది కూడా వినాలి. ఇప్పుడు మనం ఒక్కలం కాక నలుగురు ఒకేసారి అరిస్తే, మనం 10 మంది అరిస్తే వాళ్ళు ఒక్కరు అరిస్తే వాళ్ళు చెప్పేది మనకి వినబడుతుందా? వినబడదు. ఇదేమైతే వేరే వాళ్ళు ఇదంతా రసాభాస అయిందని అనుకుంటారు. కానీ అది కాదుగా మన పద్ధతి. నిజమైన వాళ్ళని ఎంపిక చేసుకోవాలి. మీకు వస్తాయి, తర్వాత వీళ్ళ దాంట్లో ఎవరైనా లేరు, మీరు అప్లికేషన్ వాళ్ళకి ఇవ్వండి, వీళ్ళు నిజంగా కాదు అని చెప్పి ఇవ్వండి. రహస్యంగా ఎంక్వైరీ చేసుకుంటారు, వాళ్ళు తీసేసుకుంటారు. తర్వాత సమస్య. నీకు రాలేదన్నావు, నువ్వు కొత్త అప్లికేషన్ అయిపోద్ది, అంతే. మీకు లిస్ట్ లో ఏమైనా పేర్లు మిస్ అయినా కానీ ఒకసారి ఎంఆర్ ఆఫీసులో కానీ ఎంపీడీ ఆఫీసులో కానీ వెళ్ళి అడగండి. ఇది ఫైనల్ లిస్ట్ కాదు. మీకు చేసింది Thank you.
తుంగారం పంచాయతీ. నా పెళ్ళి 20 సంవత్సరాలు. ఖాళీకి పెట్టినాం. మాకు కనీసం రేకుల షెడ్డు ఇల్లు లేదు, ఎకరం భూమి కూడా లేదు. మాకు ఇల్లు ఇవ్వలేదు. ఇళ్ళ కోసం ఎదురు చూసినాం కానీ రాలేదు. ఏం చేయాలో కూడా తెలవట్లేదు. సెక్రటరీలు వచ్చిండు ఫోటోలు దింపిండు, అన్ని చూసిండు. ఇల్లు తీయించుకుంటూ భూమి లేదంటే లేదని చెప్పినాం. ఆధార్ కార్డు నెంబర్ రాసుకుంటూ అన్ని చేసిండు కానీ మా పేరైతే రాలేదు. ఉన్న వాళ్ళకి 5 ఎకరాల భూమి ఉన్నోడికి వచ్చింది, కాలనీ వచ్చిన వాళ్ళకి వచ్చింది. మొత్తం ఇది దొంగ ప్రభుత్వం. ఆళ్ళ నాగమ్మ, లావుడియా మౌనిక, నోముల గాయత్రి, బర్మావతి నాగమణి, నల్లగొప్పు లక్ష్మీ జయంతి, అప్పకుండ్ల మమత, పప్పుల వేణు, దేశబోయిన తిరుపతమ్మ, ఆళ్ళ ఉమ్మ, బర్మావతు తిర్తి, పసుపులేటి రాజ్యలక్ష్మి, కునుకుమూడి వెంకటమ్మ, అజ్మీరా రేణుక, బూక్యా కౌసల్య, బానోతు మంగిని, లావుడియా రమ, బోడా సుమిత్ర, వేములపల్లి వెంకటేశ్వర్లు. బానో సంతోష్, జర్పల సావిత్రి, పుచ్చకాయల లక్ష్మి, ఆళ్ళ సుభద్ర, మొండితోక సుజాత, ఆళ్ళ సౌజన్య, పసుపులేటి పద్మ, బాధవత్తు జగ్గు, ఆళ్ళ శివ, నీలం వెంగమ్మ, జర్పుల హంజి, ఆళ్ళ కుమారి, పటాపంతుల విజయలక్ష్మి, బూక్యా సౌందర్య, బానోత్ శాంత, మాలోత్ పద్మ, బాధవత్తు శారద, దారావత్తు సక్రి, నోముల వెంకటమ్మ. బానోత్ కమ్లి, నల్లగొప్పు ఆదిలక్ష్మి, ఎర్రబోయిన మమత ముత్తమ్మ, దారావత్ హుస్సేని, తర్వాత గుగులోతు ఈరియా, పాట్రా సుధా, బర్మావతు కామ్లి, పల్లె సుహాసిని, బాధవత్తు చిన్ని, వేల్పుల భవాని, పసుపులేటి అంజలి, తర్వాత గుగులోతు చంద్రావతి, కొండేటి సంధ్యారాణి, గుగులోతు సాయికళ, పుచ్చకాయల సరస్వతి, సోడగొప్పు ధనమ్మ, పల్లె సాయిదమ్మ, గుగులోతు కృష్ణ, బాధవత్ దేవి, ఆళ్ళ విజయ, వారాది అన్నపూర్ణమ్మ, బర్మావత్తు వాలి, బర్మావత్తు సోమ్లి, ఆళ్ళ నాగమ్మ, బర్మావత్తు సప్పి, బూకే అంజిత, గుగులోతు నాగమణి, గుగులోతు స్రవంతి, కొండేటి సుమలత, జర్పుల శాంతి, పి విజయలక్ష్మి, పి భవాని, పూజల లక్ష్మి, నల్లగోపు నిరీష, గుగులోతు రాంబాబు, బి రోజా, నల్లగోపు కనకమ్మ, గుగులోతు గాంధీ. లక్ష్మీ తుంగారం సార్. మాకు 20 సంవత్సరాలకి పెళ్ళి ఇంతవరకు కాలనీ రాలేదు సార్. ఒకసారి సెక్రటరీ వచ్చి చూసుకున్నాడు సార్. చూసుకొని వచ్చింది సార్. ఇప్పుడు పేరు రాలేదు, ఏం రాలేదు. ఒకటే మాకు ఇల్లు లేదు. మా అత్తగారు ఇంట్లో ఉంటున్నాం సార్. మాకు భూమి లేదు, 1 సెంటు భూమి లేదు, ఇల్లు లేదు. సెక్రటరీ సార్ వచ్చారు సార్. ఒకసారి వచ్చి చూసుకున్నారు. భూమి కూడా పక్కమటి భూమి ఉంటే దాన్ని రాసుకున్నారు, ఫోటో తీసుకున్నారు. వస్తాయమ్మా అని చెప్పారు. మా బాధ చూసి మేము ఉండేది రేకుల సైడ్ సార్. మాకు కాలనీ కావాలి సార్. మాకు కాలనీ రావాలి. మాకు దాని పేరేంటి పని కూడా రాలేదు సార్. మా పేరు మేము ఎప్పుడు ఒక్క రోజు కూడా వదలకుండా పోతాం సార్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పోతాం సార్. కూలికి పోతాం సార్. మేము కూలికి పోతేనే వెళ్ళిద్ది. మాకు అడుగుతామంటే వస్తున్నారమ్మా, ఈసారి పెట్టుకో, ఈసారి పెడితే వస్తాయి అంటున్నారు సార్. 20 సంవత్సరాల నుంచి కూడా అట్లే పెట్టుకుంటూ వస్తున్నాం సార్ మేము. కానీ మా ఊళ్ళో దొంగ ప్రభుత్వం అవుతుంది సార్. వాళ్ళ వరకే చూసుకుంటున్నారు సార్. మాకేమీ ఇవ్వట్లేదు సార్. వాళ్ళ వరకు అంటే ఎవరు తిరిగట్టి వాళ్ళు చూసుకుంటున్నారు సార్. మాకు తిరిగేటోళ్ళు లేరు, మమ్మల్ని పట్టించుకునేటోళ్ళు కూడా లేదు సార్.